ఉద్రిక్తతల నడుమ ఇవాళ సాయంత్రం మరోసారి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ బోర్డర్ స్టేట్స్లో ఉన్న పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలో సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ షీల్డ్ పేరుతో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయా రాష్ట్రాల పరిధిలోని జిల్లాలన్నీ భాగం కానున్నాయి. ఎల్ఓసి వెంటనున్న రాష్ట్రాల్లోని ప్రజలు వార్ రెడీనెస్ మరింత పెంచే లక్ష్యంగా ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. ఇక ఆపరేషన్ షీల్డ్ కు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని సివిల్ డిఫెన్స్ విభాగాలు అన్ని జిల్లా కలెక్టర్లు, మ్యాజిస్ట్రేట్లకు గైడ్లైన్స్ జారీ చేశారు. మొత్తంగా 244 జిల్లాలు దీన్ని నిర్వహిస్తారు. మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్ లైన్లు యాక్టివేట్ అవుతాయి. ఇక ఎయిర్ రైడ్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరీక్షిస్తారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపిస్తారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్ల వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, భారతదేశంలో మరొకసారి ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో మరొకసారి ఎమర్జెన్సీ వస్తే ఎలాగా ఉంటది, అలాగే ఉత్కంఠ వాతావరణం, ఉద్రిక్తత వస్తే ఎలా ఉంటది, అలాగే పరాయి దేశం నుంచి భారతదేశం మీదకి అటాక్ చేస్తే ఏం చేయాలనే దాని మీద మరొకసారి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది భారతదేశంలో. గతంలో ఏదైతే మాక్ డ్రిల్ అనగానే అందరూ మాక్ డ్రిల్ మీద దృష్టి సారించిన తర్వాత పాకిస్తాన్ ని పట్టపట్ట కొట్టిన పరిస్థితి ఉంది. అలాగే మరొకసారి పాకిస్తాన్ మీద దాడి ఉండొచ్చేమోనని పాకిస్తాన్ కూడా అలర్ట్ అయిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే భారతదేశంలో మాక్ డ్రిల్ అంటే పరాయి దేశం భయపడుతుందనంటే అది ఒక పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే భారతదేశ పాకిస్తాన్ సరిహద్దు అమ్మటి ఇప్పటికి కూడా పూంచి సెక్టార్లో అక్కడక్కడ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి భారతదేశం మాక్ డ్రిల్కి సిద్ధమైంది. ఏదైతే గత 2 రోజుల క్రితం పాకిస్తాన్ సైనిక అధికారి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్, ఆయన భారతదేశానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. సింధు జలాల ఒప్పందం రద్దుని భారతదేశం వెనక్కి తీసుకునే పక్షంలో భారతదేశానికి తామేదో చూపిస్తామని, భారతదేశానికి ముచ్చెమటలు పట్టే విధంగా చేస్తామంటూ కూడా భారతదేశానికి ఒక వార్నింగ్ ఇస్తున్నాను అనంటూ కూడా ఆయన ప్రకటించాడు. ఆయన ప్రకటించిన 2 రోజుల తర్వాత భారతదేశం మరొకసారి కొంతమేర ఉద్రిక్తతల నడుమ మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్ బోర్డర్ స్టేట్స్ లో ఉన్న ప్రధానమైన రాష్ట్రాలు పంజాబ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, గుజరాత్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ లో ఈ రోజు సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఏదైతే పఠాన్కోట్ గాని, అలాగే కరాచీ గాని, ముఖ్యంగా సైనిక స్థావరాలు గాని, ఉగ్ర స్థావరాలు గాని, భారతదేశం మొత్తం స్థావరాలను చిన్నపిల్లలు ఒక గోళీలాట ఆడుకుంటున్న సంధాన భారతదేశం ఆ స్థావరాలన్నింటినీ కూడా, పాకిస్తాన్ స్థావరాలన్నింటినీ కూడా కొట్టిన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించిన పరిస్థితి ఉంది. మరొకసారి ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించడం పట్ల దేశం మొత్తం కూడా కొంతమేరకు అప్రమత్తమైన పరిస్థితి ఉంది, ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అనేది అయితే కొంతమేరకు ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న ఆ ఉద్రిక్త వాతావరణం గాని, ఆ యుద్ధ వాతావరణం గాని, ఆ సైనిక చర్య గాని కొంతమేరకు ఆగిపోవడంతో ఆ ప్రధాని మీద కొంతమేరకు విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఇజ్రాయిల్ గాని, ఆ తర్వాత పాలస్తీనాకు సంబంధించి గాని, అలాగే రష్యాకి సంబంధించి వివిధ యుద్ధాలు చూస్తా ఉన్నాం. వరుస పెట్టి యుద్ధం జరుగుతానే ఉంది కానీ అది ఆగిన ఆ సందర్భం లేదు. ఈ నేపథ్యంలో మనం కొట్టాలనుకున్నాము, కొట్టాము, వచ్చాము. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక యుద్ధాలు భారతదేశానికి ముప్పు అంటూ కూడా ప్రధాని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి ప్రకటించిన తర్వాత మాక్ డ్రిల్ ఎందుకు అనే ఒక పెద్ద ప్రశ్న అయితే ప్రజలలో ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజులలో ఏదో జరిగిపోతుంది అనేది కొంతమేరకు అనుమానం రేకెత్తిస్తుంది. 2 రోజుల క్రితం సింధు నది జలాల ఒప్పందం మీద
ఆ పాకిస్తాన్ సైనికాధికారి చీఫ్ మాట్లాడటం భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం, భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం, భారతదేశం అంతు చూస్తాము, ఆ నీళ్లు వదలని పక్షంలో ఏదో చేయబోతున్నాం అన్న కోణంలో ఆయన మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ లోని కొంతమంది మత ఛాందస్వాదులు గాని, మదర్సాలు నిర్వహించే వాళ్ళు గాని ఆ భారతదేశం మీద పెద్ద ఎత్తున తిట్టిపోయటం, దాడి చేస్తామంటూ ఆ మొత్తంగా భారతదేశంలో మరొకసారి ఆ పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ లో నేడు డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించడం పట్ల మాత్రం ప్రజల అప్రమత్తతో దేశం మొత్తం కూడా కొంతమేరకు అప్రమత్తం అవుతున్న పరిస్థితి ఉంది. షీల్డ్ పేరుతో ఈ రోజు నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమం ఆ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దృష్టిని కొంతమేరకు ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం మన నేషనల్ మీడియానే కాకుండా ఇంటర్నేషనల్ మీడియా కూడా సాయంత్రం ఈ షీల్డ్ పేరుతో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ అయితే పెద్ద ఎత్తున కవర్ చేయనున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోని ఆ ప్రజలు ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రకటించారు, కేవలం ఆపరేషన్ సింధూర్ జస్ట్ పాజ్ లో మాత్రమే ఉంది, పూర్తి కాలేదో అంటూ ఆయన కామెంట్స్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం కదా నాగేశ్వరరావు. ఏంటి ప్రస్తుతం అలర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చా? ఇంకా పూర్తి స్థాయిలో ఏం సమసిపోలేదు, కొంత వార్నింగ్ ఇస్తూనే మరో పక్క అలర్ట్ గా ఉంటున్నారు అనుకోవచ్చా ఈ ఆపరేషన్ షీల్డ్ తో? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే మన ఆర్మీ వివిధ త్రివిధ దళాధిపతులు ఆ మీడియా సమావేశం నిర్వహించారు. ఇది జస్ట్ పాజ్ మాత్రమే, ఆ కంటిన్యూ ఉంది, ఆగిపోలేదు. ఆపరేషన్ సింధూర్ అయితే ఆగిపోలేదు, క్లోజ్ అవ్వలేదని ఆ త్రివిధ దళాధిపతులు ఆ మీడియా సమావేశంలో ప్రకటించారు. అలాగే రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు, అమిత్ షా ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ సింధూర్ కి బ్రేక్ పడింది మాత్రమే, కంటిన్యూటీ ఉంటది. ఆ ఉగ్రవాదం ఏదైతే ఉందో ఆ ఉగ్రవాదాన్ని తుదిముట్టించేంత మటుకు కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ కూడా అధికారులు తెలిపారు, నాయకులు తెలిపారు. ఆ ప్రతి ఒక్కరు తెలిపిన నేపథ్యంలో ఎక్కడో ఒక మూలైతే ఆ ఉద్రిక్త వాతావరణం అనేది అలా దాక్కొని ఉంది, అలా చోటు చేసుకొని ఉంది. అది ఎప్పుడు పేలిద్దో, ఎప్పుడు బరస్ట్ అయిద్దో, ఆ రోజు మళ్ళీ రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఉంటుంది అన్నట్లు కూడా ఎటువంటి సందేహం లేదు. నిన్న చూసుకుంటే గత 2-3 రోజులుగా పాకిస్తాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో బాత్రూముల్లో వాటర్ లేవంటూ కూడా పాకిస్తాన్ స్టార్ హీరోయిన్లను, పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు ఆ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న పరిస్థితి ఉంది. పిల్లలు బాత్రూమ్ కు పోతే ఆ పిల్లల బాత్రూమ్ కూడా వాడుకోవటానికి ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో వాటర్ లేకపోవడం చాలా దయనీయ పరిస్థితి. మనం ఇంటర్నేషనల్ రోడ్లు వేస్తున్నా ఉంటున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టిస్తా ఉంటున్నాము, ఆ విదేశాలలో ఆ దేశాలకు తగ్గట్టు ఎదుగుతున్నామని చెప్పుకుంటున్నాము. కానీ పాకిస్తాన్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆ బాత్రూమ్ లో నీళ్లు లేకపోవడం అత్యంత దారుణమైన పరిస్థితి. మహిళలు ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు ఆ దేశ స్టార్ హీరోయిన్లను ప్రకటిస్తున్నారు. క్రీడాకారులు సోషల్ మీడియా వేదిక పంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సింధు నది జలాలే పాకిస్తాన్ కి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే ఆ వాతావరణం ఉంది. మరోపక్క ఉగ్రవాద స్థావరాల మీద వెళ్ళి ఆ ఉగ్రవాద స్థావరాలను కొట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఉగ్రవాద నాయకులు వాళ్ళ కుటుంబాలని కూడా అంతమొందించిన నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ ప్రశాంతంగా ఉండటాన్ని ఒప్పుకునే పరిస్థితి లేరు. భారతదేశం ముఖ్యంగా పాకిస్తాన్ ను కొట్టింది, ఉగ్రవాదులను కొట్టింది, తమ కుటుంబాలని సర్వనాశనం చేసిన నేపథ్యంలో భారతదేశాన్ని ప్రశాంతంగా ఉంచడానికి వీల్లేదంటూ కూడా కొంతమేరకు పాకిస్తాన్ సైనికాధికారులు గాని, పాకిస్తాన్ ప్రధానం గాని ఆ ఉగ్రవాదులే రెచ్చగొడుతున్నారు, ఉగ్రవాదులు ఖచ్చితంగా దాడి చేయాలని ప్రోత్సహిస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా ఈ ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ వల్ల దాదాపు రాష్ట్రాల్లోని సివిల్ డిఫెన్స్ విభాగాలు అన్ని కూడా అంటే దాదాపుగా ఆ జిల్లా కలెక్టర్లు గాని, మెజిస్ట్రేట్లు గాని
కొంతమేరకు గైడ్ లైన్స్ జారీ చేశాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దాదాపుగా 244 జిల్లాలు దీన్ని నిర్వహిస్తున్నారు అని అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్రిక్తత వాతావరణం ఉంటదంటానికి ఇది ఒక ఖచ్చితంగా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్ గానీ, సివిల్ డిఫెన్స్ గానీ, కంట్రోల్ రూముల మధ్య గానీ హాట్ లైన్లు యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవటం వల్ల ప్రజలు జాగ్రత్తతో ఉంటారు. దేశం భద్రంగా ఉంటది. దానికోసం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు అన్నట్లే ఖచ్చితంగా ఉద్రిక్త వాతావరణం రాబోయే రోజుల్లో ఉంటదని అర్థం. ముఖ్యంగా ఎయిర్ రైడ్ సైరన్లు గానీ, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ గానీ, నెట్వర్క్ గానీ మొత్తం పరీక్షించే పరిస్థితి ఉంది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సైతం ఆపేస్తారు. ఆసుపత్రులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలకు కూడా మినహాయింపు ఉంటున్న పరిస్థితి ఉంటది. మొత్తానికి మరొకసారి అయితే రాబోయే రోజుల్లో ఉద్రిక్త వాతావరణం ఉంటది అనే విధంగా దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్ జరుగుతుందని అంటే రాబోయే రోజుల్లో ఏదో జరగబోతుందని అదైతే అర్థమవుతా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.